కంటే. రైట్. 1971లో భారత్ గెలిచింది అంటే పాకిస్తాన్ మీద, దానిలో ఫీల్డ్ మార్షల్గా ఉన్న మాణిక్ షా పాత్ర చాలా కీలకం. ఏంటి ఆయన పాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మాణిక్ షా ఈయన ఉదయిస్తూ మనకేంటంటే శామ్ బహదూర్ అని విక్కీ కౌశల్ ఒక మూవీ చేయడం జరిగింది 2023లో. అరే మాణిక్ షా ఎవరంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు భారతదేశ చరిత్రలో ఇద్దరు సైనిక అధికారులకు వచ్చింది. ఒకటి కరియప్ప, రెండు శ్యామ్ మాణిక్ షా. జంషెడ్జీ మాణిక్ షా, జంషెడ్జీ ఈజ్ ఎ పార్సీ అండి, అహింసకి అద్భుతంగా పనిచేస్తారు. ఇప్పుడు టాటా వీళ్ళ సంబంధించిన పార్సీ కమ్యూనిటీ అనమాట మాణిక్ షా. 6 feet అబవ్ ఉంటారు. ఈవెన్ విక్కీ కౌశల్ కదా, ఇప్పుడు బాలీవుడ్లో ఎవరో కదా, ఇండియాలో ఉన్న ఏ హీరో కూడా అంత హైట్కి దొరకలే, అంత హైట్లకి లేరనమాట. అంత జెంటిల్ మ్యాన్, ఒక బ్యూటిఫుల్ పర్సన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆవిడ అది కూడా ఇందిరా టైంలో. ఈ మాణిక్ షాయే ఆ యుద్ధంలో ప్రధానమైన పాత్ర పోషించారు. ఇప్పుడు మాణిక్ షా గొప్పతనం చెప్పాలంటే మాటలు కూడా సరివు, గొప్ప మానవతావాది. ఆయన గోర్ఖాలు ప్రేమించేవారంట. ఆయన ముంబైలో పుట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెల్లింగ్టన్లో తమిళనాడులో 2008లో ఆయన మరణించారు. 2008లో మరణించినప్పుడు విభూషణ్, పద్మ విభూషణ్ ఇచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇలా ఆయన బెడ్ మీద ఉండగా అవార్డు స్వీకరించినప్పుడు ఒక అద్భుతం, అది వినాలి అందరూ ఇలాంటివి. మాణిక్ షా మూవీ చూడాలన్నమాట. ఇప్పుడు ఈయన 1971 యుద్ధం సమయంలో మార్చిలో ఇందిరా ఆయన్ని పిలవడం జరిగింది. మార్చిలో గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా ముందు మాట్లాడడం అంత ఈజీ కాదు, అది కూడా ప్రధాని ముందు అంత ఈజీ కాదండి. ఆర్మీ జనరల్ చాలా ధైర్యంగా మాట్లాడడానికి ఉండదు, వాళ్ళు వేసిన ఆర్డర్సే ఫాలో అవ్వాలి. ఆవిడ్ని మాణిక్ షాని అడుగుతుందంటే ఇందిరా పిలిచి, ఎవ్వరు అక్కడ ఉండరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన ముక్కు పెద్దగా ఉండి, పెద్ద మీసం ఉండి 6.5 అడుగులు ఎత్తు ఉంటారన్నమాట. ఆయన ముందు నిలబడితేనే కూతంత ఉంటాం మనం. ఇందిరా ఒకటే అడిగిందంటే చాలా ధైర్యంగా ముఖంలో చూస్తూ, బంగ్లాదేశ్ వారు చేయగలవా ఇప్పుడంటే, ఇంపాసిబుల్ మేడం, నేను చేయను అంటారంట. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని, నేను చేయనని అని. ఆయన ఇంకో మాట అంటారంట, ఆయన ఇంటర్వ్యూ కూడా చూడండి, ఏమంటారంటే, మీరు నా కండిషన్స్ ప్రకారం అయితే నేను చేస్తా, నా కండిషన్స్ ప్రకారం. ప్రధాని చూడండి ఎంత ధైర్యం ఉండాలో. ఎందుకంటే ఎందుకు గెలిచిందే అని చెప్పే ముందు నేను చెప్తున్నా, మాణిక్ షా నా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలంటే ఇందిరాగాంధీ యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఈయన పెద్ద యోధుడు కదా, ఈయన ఏదో ఉందని యాక్సెప్ట్ చేసింది. అది ఏంటో తెలుసండి, మార్చిలో ఇందిరా చెప్పిన సమయంలో యుద్ధానికి వెళ్తే మనం ఓడిపోతామండి. ఎందుకంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవ్వలేదు. 2 మార్చ్, ఏప్రిల్, మే అంటే సమ్మర్ జరుగుతుంది కాబట్టి హిమాలయాస్ అవతల నుంచి సైన్యం వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక అమెరికాతో మనం డీల్ కుదుర్చుకోలేదు కాబట్టి ఆగస్టులో యుఎస్ఎస్ఆర్తో, రష్యాతో ఇందిరా ఒప్పందం చేసుకుంది. ఈ మధ్యలో డిసెంబర్ 3 యుద్ధం మొదలు పెట్టేటప్పటికి. తర్వాత అక్టోబర్, నవంబర్ నాటికి మంచు కురుస్తుందన్నమాట, పాసలన్నీ పేరుకుపోతాయి మంచుతో. కాబట్టి సైన్యం పాకిస్తాన్కి సపోర్ట్గా రాలేదు. 2 వర్షాకాలం చాలా డేంజర్, జూన్, జూలై. ఈ టైంలో బంగ్లాదేశ్ తుఫాన్లు, అక్కడ భారత సైన్యం విడిపోద్ది అనమాట. అలెగ్జాండర్ సైన్యం పోరస్ దగ్గర విడిపోయినట్టు. యుద్ధ చరిత్ర తెలిస్తే చెరుతుంది. భారత జోగ్రఫీ చాలా డేంజరు. భారతదేశంలో రైనీ సీజన్లో యుద్ధానికి వచ్చినోడు ఓడిపోతాడు. అదేవిధంగా రష్యా మీద వింటర్లో వెళ్ళినోడు ఓడిపోతాడు అనమాట. కాబట్టి భారత సైన్యం మాన్సూన్స్ టైంలో, ఋతుపవనాల సమయంలో యుద్ధం చేయకూడదు. కాబట్టి బంగ్లాదేశ్లో తుఫాను కూడా వచ్చింది, అప్పుడే కొన్ని లక్షల మంది కూడా చనిపోయారు. కాబట్టి మాణిక్ షా ఈ టైంలో ప్రిపరేషన్ అంతా చేసుకుని, ఇంటెలిజెన్స్ చేసి, సైన్యాన్ని ఎక్కడికక్కడ సేకరించుకుని, పాకిస్తాన్ వస్తే ఏం చేయాలి అంతా చేసి, నేవీ, ఎయిర్ ఫోర్స్ని అంతా సంసిద్ధం చేసి డిసెంబర్ 3న ఆయన ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ సమయంలో అక్కడ వింటర్ వచ్చింది, రాలేదు. ఇందిరా అంతా ప్రిపరేషన్ చేసింది, చాలా జాగ్రత్తగా గమనించింది. మాణిక్ షా ఎప్పుడంటే అప్పుడే యుద్ధం చేసింది. ఇందిరా అంతటి గొప్ప నమ్మకం మాణిక్ షా వైపు పెట్టింది. ఎందుకంటే అంతటి యోధుడు. ఆయన పుట్టింది 1937 అయితే 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఇండియా ఫస్ట్ 47 యుద్ధంలో ఆయన పాల్గొన్నాడు. భారత పాకిస్తాన్ యుద్ధం 1965లో కూడా ఆయన ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో చేశాడు, అంత చరిత్ర ఉంది. ఆయన ఏంటంటే గోర్ఖా సైన్యాన్ని ఇప్పుడు పనిష్మెంట్లు ఎవరంట, గొప్ప మానవతావాది, అందుకని ఆయన లవ్ చేస్తారన్నమాట. ఆయన సైన్యంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి, సైనికుడు గాయపడితే భుజాన మీద వేసుకుని వెళ్ళిన రోజులను గుర్తుపెట్టుకోవాలి. ఒక సైన్యాధికారి, ఒక ఆర్మీ జనరల్ అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయండి, అంత ఈజీ కాదు. హయ్యెస్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ వాళ్ళు అసలు క్షమించకూడదు. సైన్యం అంటే అలాగే ఉంటుంది. కానీ ఆయన దిగిపోయేవారు అనమాట. అంతటి గొప్ప దేశభక్తి ప్రజల్లోనే కాదండి గెలిచారు. చివరిగా ఇంకోటి ఏంటంటే,
ఇంతటి గొప్ప యుద్ధం 93,000 మందిని సేజిక్కించుకుని పాకిస్తాన్ మట్టి కరిపించిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి గొప్ప యుద్ధ వీరుడిగా మాణిక్ షా ప్రపంచ చరిత్రలోనే ఉన్నాడు, భారతదేశ చరిత్రలో కాదు. చివరిగా మాణిక్ షా గొప్పదనం చెప్పాలంటే 1971 యుద్ధంలో భారత సైన్యం గెలిచింది. మాణిక్ షాకి తిరుగులేని పేరు వచ్చిందనమాట. వచ్చిన ఇందిరాని భారత సైన్యం పడేస్తుందా, పాకిస్తాన్లో సైన్యం అక్కడ విప్లవం తెచ్చినట్టు ఇండియాలో సైనిక పాలన వస్తుందా అని ఒక పుకారు వచ్చిందనమాట. అప్పుడు వెంటనే ఇందిరా ఒకసారి మాణిక్ షా సందర్భంలో కలిసి, ఏంటి మీకు చాలా పేరు వచ్చింది కదా, భారత ప్రభుత్వాన్ని పడైపోతున్నారా మీరు అని అడిగితే ఆయన అంటాడనమాట, అమ్మా ఇలాంటి నాకు తెలియదు, నేను ప్రజాస్వామ్యవాదిని, ఇలాంటి నాకు సంబంధం లేదు, మా పాలిటిక్స్ సంబంధం లేదు. గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగంలో చుట్టూ బంగ్లాదేశ్ నుంచి అటు చైనా నుంచి ఇటు నుంచి మయన్మార్ నుంచి పాకిస్తాన్ ఎప్పుడూ సైన్యాలే పరిపాలన ఉంటాయి. కానీ భారతదేశంలో ఊహ కూడా ఒక అందని విషయం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాన్ని సైనిక దళాలు పడేస్తాయా అనేది ఊహ కూడా మనకు రాదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అది భారత సైనిక దళాల యొక్క గ్రేట్నెస్ అండి. వాళ్ళ పరిపాలన, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి అవసరం లేదు, ప్రొఫెషనలిజం సైన్యం. చూసండి ఎంత గొప్ప, అది మాణిక్ షా. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఆయనకి ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు వచ్చింది, కానీ పద్మ విభూషణ్ అనే బిరుదు ఇచ్చారు. ఆయనకి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఎంతోమందికి భారతదేశంలో ఇస్తున్నాం. ఫీల్డ్ మార్షల్ మాణిక్ షాకి పోస్తుమసిలి భారతరత్న ఇస్తే మనం భారత సైనిక దళాలనే గౌరవించినట్టు. అసలు సైనిక దళాలకు భారతరత్న ఇవ్వలేదు, కానీ భారతరత్న ప్రకారం భారతరత్న ఎవరికి ఇవ్వాలంటే భారతమాతకి, భారతదేశానికి అత్యున్నతమైన సేవ చేసిన వాళ్ళకి మనం ఇస్తాం. క్రికెటర్స్కి ఇచ్చాం, సచిన్ టెండూల్కర్కి, మ్యూజిషియన్స్ ఇచ్చాం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, పొలిటీషియన్స్కి ఇచ్చాం, ఎంతోమంది సైంటిస్టులకి ఇచ్చాం, సిఎన్ రావు లాంటి ఎంతోమందికి ఇచ్చాం. కానీ సైనిక దళాలకి ఇంతవరకు భారతరత్న లేదు. ఈ భారతరత్నానికి పరిపూర్ణమైన అర్హుడు మాణిక్ షా అండి. భారతరత్న ఇవ్వాలనేది ఇట్స్ మై పర్సనల్ డిమాండ్ అనమాట. రైట్. ఇక సంక్రాంతి దోపిడీకి